అందుకే ఏ రకంగానూ మీతో సరితూగకపోయినా మాతో వియ్యం అందుకోవడానికి సిద్ధపడ్డారు. డబ్బుతో సరితూగలేకపోతే ఏం? గుణంలో మీతో సరితూగ్గలిగేవాళ్లు ఎవరున్నారన్నయ్యా? మాకది చాలు. ఒకరికొకరు డప్పు కొట్టుకుంటూ ఇద్దరూ బాగానే సరిపోయారు. చూడలేక చస్తున్నాం. ఊర్మిళ, అప్పగింతలు అక్కడ జరుగుతుంటే నువ్వెక్కడికో వెళ్ళిపోతున్నావు? సియా కనిపిస్తుందేమోనని వెతుకుతున్నానత్తయ్య. ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది. సియా పెళ్లి కూతురు కదా, అదిగో ముసుగేసుకుని అక్కడుంటే నువ్వెక్కడో వెతుకుతావేంటి? అయ్యో మెల్లగా అత్తయ్య, నీకు అసలు విషయం తెలియదు కదా. ఏంటి? అది జరిగింది. అయ్యబ్బో, అంటే ఇప్పుడు ఆ ముసుగులో ఉన్నది దేవాంశ్ తాళి కట్టింది సియాకి కాదా? అదే కన్ఫర్మ్ కావడం లేదత్తయ్య. సినిమా ఆఫర్ కోసం సియా బయటికి పోతే ఇక్కడ పెళ్ళి ఆగిపోతుందనుకున్నాను. కానీ వాళ్ళు చాలా తెలివిగా వేరే ఎవరికో ముసిగేసి పీటల మీద కూర్చోపెట్టారు. మరి నువ్వప్పుడే ముసుగు తీసేయాల్సింది కదా. అక్కడున్నది సియా కాదని తెలిసి పెళ్లి ఆగిపోయి ఉండేది. నాకు కావాల్సిందే పెళ్ళాగిపోవడం కాదత్తయ్యా, దేవాంశ్ ఎప్పటికీ పెళ్ళాంతో కాపురం చెయ్యకుండా ఉండడం. రేపు ముసుగు తీశాక తాను తాళి కట్టింది ప్రేమించిన సియాకి కాదు, వేరెవరికో అని తెలిసి మళ్ళీ సియాని చేసుకోలేడు. తాళి కట్టిన దాంతో కాపురం చేయలేడు. అందుకే రాత్రి ముసుగు తీసి పెళ్ళాపలేదు. కానీ వాళ్ల మొహాల్లో సంతోషం చూస్తుంటే దేవాన్ సియాకే తాళి కట్టాడేమో అని డౌట్ వస్తుంది. ఛాన్సే లేదు ఊర్మిళ. ఇక్కడ పెళ్లి మొదలయ్యే టైంకి సియా అక్కడ నా దగ్గరుంది. మరైతే బండారం బయటపడుతుందేమోనని వాళ్ల మొహాల్లో టెన్షన్ కనిపించాలి కదా. కానీ ఎంత హాయిగా ఉన్నారో చూడు. అసలు సియా నిజంగా నీ దగ్గరకొచ్చిందా? నీకోసం అబద్ధాలు చెప్తాను గాని నీతో అబద్ధం చెప్తానా ఊర్మిళ? మరైతే ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఇంత హ్యాపీగా వీళ్ళెలా ఉన్నారు? అంత డౌట్ ఎందుకు? అక్కడున్నది సియానో కాదో చూస్తే తెలిసిపోతుంది కదా. కానీ ఎలా? ముసుగు తీస్తే సాంప్రదాయాల్ని చెడగొట్టామని మనల్ని చితక్కొడతారు. లోపలెవరున్నారో తెలుసుకోవడానికి ముసుగు తీయాలా ఏంటి? రండి చెప్తాను. వైదేహి అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది? నానమ్మ పెళ్లి మండపంలో ఉండొద్దన్నది కదా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరే, అసలు ఎటు వెళ్ళిపోయింది?
నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం అంటే దేవుడి ముందు పువ్వు పెట్టి ఆ పువ్వుని జాగ్రత్తగా చూసుకోమని దేవుణ్ణి అడిగినట్టే. అయినా కన్న తల్లిని కదా, ఏదో ఉండబట్టలేక చెప్తున్నాను. వదిన గారు, మీరేం బెంగ పెట్టుకోకండి. ఈ రోజు నుంచి సియా మా బిడ్డ. నీ బిడ్డ అవుతుందో లేదో తర్వాత సంగతి. ముందు అసలు ఆవిడ బిడ్డో కాదో తేలుస్తా. బాగా చెప్పారత్తయ్య. మీరు కోడల్ని కన్నబిడ్డలా చూసుకుంటారని నేనే సాక్ష్యం. ఇలాంటి గొప్ప అత్తయ్య దొరకడం మన అదృష్టం కదా. ఏమంటావు సియా? ఉలుకు లేదు పలుకు లేదేంటి? కొంపదీసి ముసుగులో ఉన్నది సియా కాదా? స్వాహాదేవి, ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి కూతురు సియా కాకపోతే ఇంకెవరవుతారు? అంటే పలక్కపోయేసరికి అత్తయ్యకి అనుమానం వచ్చినట్టుంది మావయ్య గారు. అంటే ఏంటమ్మా, పిల్లని మార్చి పెళ్లి చేసేవనా మీ ఉద్దేశం? అంత అనుమానంగా ఉంటే మూసుకు తీసి చూసుకోండి. అవసరం లేదండి. ఏదో తెలియక మాట అంది. స్వాహాదేవి, ఎక్కడేం మాట్లాడాలో తెలీదా నీకు? అయినా నువ్వేంటమ్మా, తోడుకోడలు అడిగినప్పుడు అవునక్క అని అనాలి కదా, లేకపోతే ఇలాంటి అనుమానాలే వస్తాయి. ఇప్పటికే ఎక్కడ నిజం బయటపడిపోతుందోనని నేను టెన్షన్ పడుతుంటే మాటలు ఎలా వస్తాయి నానమ్మా? పాపం వైదేహి అక్క దగ్గరుండి సియాక్క పెళ్లి చేయాలనుకుంది. ఆ ముచ్చట తేరకుండా చేసింది నానమ్మ. అక్కంటే నానమ్మకి ఎందుకింత కోపమో అర్థం కావడం లేదు. సియాక్క పెళ్ళైపోయింది కదా, ఫోటోల అబ్బాయితో మాట్లాడి తొందరగా వైదేహి అక్క పెళ్లి చేసి పంపించాలి. అప్పుడన్నా సంతోషంగా ఉంటుంది. మనసిచ్చిన 3 ముళ్ళు వేయించుకున్నాం. ఆయనకి భారీగా ఉండి రాత లేదనుకున్నా. సరే, నా దురదృష్టం అనుకుంటా. కానీ ఆయన కూడా ప్రేమించింది నన్నే కదా. ముసుగు తీశాక అక్కడ ఉన్నది నేను కాదని తెలిస్తే, అసలు సియా గొంతు విన్నా నేను కాదని గుర్తుపట్టేస్తారు. అప్పుడు ఆయన ఎలా స్పందిస్తారు? ఏదైనా గొడవ జరిగితే నాన్నేమైపోతారు? మాట్లాడవే.
పాపం సీఎం మొహమాట పడుతున్నట్టుంది. ఎందుకు ఇబ్బంది పెడతారు బామ్మగారు? మొహమాట పడితే ఎలా మరిది గారు? మనింటి కోడలయ్యాక మనతో కలిసిపోవాలి కదా, మాట్లాడినివ్వండి. వన్ మినిట్. హలో. యా. ఏంటి సియా, మొహమాట పడుతున్నావా? లేకపోతే టెన్షన్లో మాటలు రావడం లేదా? టెన్షన్ ఎందుకక్క? సంతోషంలో మాటలు రావటం లేదు. ఇది అసలు సియానా కాదా? ముసుగేసుకొని మాట్లాడుతుంది కదా, గొంతు కూడా తెలియడం లేదే. సియా బయటికెళ్ళింది కదా, మళ్ళీ ముసుగులోకి ఎలా వచ్చింది? అసలు ఎప్పుడు వచ్చింది? ఏదో మాట వరుస కంటేనే గుండెలో రాయపడినట్టయిందత్తయ్య. నిజంగా జరిగింది తెలిస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు నోరు మూసుకునుంటే ఎవ్వరికీ తెలీదు. నోరు మూసుకునుండు. ఏరా, రాత్రంతా ఎక్కడికి పోయావు? బావగారి కాళ్ళు కూడా కడగడానికి లేకుండా ఎక్కడికి పోయావురా? ఏరా, ఇక్కడ నేను మాట్లాడుతుంటే దిక్కులు చూస్తావే? సర్లే, కాళ్ళు కడగకపోతే కడగపోయావు. బావగారి చేతికి పాలు రాదుగాని రారా. అమ్మా, మారుతి వచ్చాడు. ఫోటోల అబ్బాయి దేవాంశ్ బాబు ఒక్కరే అని తెలిస్తే ఆయన ప్రేమించింది నన్నే, పెళ్లి చేసుకోవాలనుకుంది నన్నే అని చెప్పేస్తాడు. రా రా. ఎవ్వరికీ తెలియని తంతుని కూడా కళ్యాణం అనుకుంటున్నావా? తీసేయ్. ఇలాగే ఉండనివ్వడానికి ఇదేమైనా తాయెత్తా? చూపించు నానమ్మా, చూపించను. దాచేసుకుంటాను, కప్పేసుకుంటాను. ఎవరి కంట పడనివ్వను. ఎక్కడికి వెళ్ళావు నాన్న? చెప్తానులే అమ్మా. వైదేహి అక్క ఎక్కడా? పెళ్ళైన అక్కాబావల్ని వదిలేసి దాని గురించి అడుగుతావేంట్రా? అబ్బాయేడి? ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడు. Yeah, I'll call you back. అమ్మయ్యా, ఆయన లేరు. మారుతి ఆయన్ని చూసేలోగా ఇక్కడి నుంచి తీసుకుపోవాలి.
రామయ్య, ఈ గంట గట్టికేలా చూడు. మారుతి ఏం మాట్లాడకుండా చూడు. పెళ్ళయ్యాక బావగారు అని పిలుస్తానన్నావు, పెళ్లి పందిట్లో కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుందే. ఆ ఫోటోల అబ్బాయి ఏమైనా వచ్చాడేమో చూడు. అవునక్క, 50 గజాల దూరంలో ఉన్నాడు. ఇప్పుడు పువ్వు నీ చేతికిచ్చాను, రేపు పూలే నీ తల్లో పెడతాను. ఇదే నా కోరిక, నెరవేరాలని నువ్వు కూడా కోరుకో.